ఈరోజు మహబూబాబాద్ డిపో వద్ద ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిల అమలు కోసం, బకాయిల చెల్లింపు కోసం మరి శాంతియుత ప్రదర్శన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్త కార్యక్రమంలో భాగంగా మహబూబాబాద్ డిపోలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యంగా 2017 ఏరియర్స్ రావాల్సి ఉన్నది. గత 7 సంవత్సరాల నుంచి బకాయిలు పేరుకుపోయి రిటైర్ అయిన ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు కూడా రావాల్సి ఉన్నది. ఆ లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు, అదేవిధంగా సీసీఎస్ సంబంధించిన బకాయిలు కూడా రావాలి. రిటైర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రోజు రావాల్సిన డబ్బులు 6-7 సంవత్సరాలుగా రాకపోయేసరికి మరి రిటైర్ అయిన ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ సౌకర్యం లేదు. ఈపీఎఫ్కు సంబంధించిన డబ్బులు కూడా మరి రావాల్సి ఉండి అవి కూడా నెల నెల రావాల్సిన వాటిలో రకరకాల కొర్రీలు పెట్టి రిజెక్ట్ చేస్తూ మరి వాటి అప్లికేషన్లు కూడా ఆపేస్తున్నారు. కాబట్టి ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిల చెల్లింపు కొరకు ఈరోజు డిపో ముంగట శాంతియుత ప్రదర్శన చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆర్టీసీ పరిస్థితి బాగా లేదనే కారణంతో మరి నిలిపివేశారు. కానీ ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ వచ్చిన తర్వాత మరి కాంగ్రెస్ గవర్నమెంట్ 2017 పే స్కేల్ కూడా చేసింది. మరి సర్వీసులో ఉన్న ఉద్యోగులకు వాటి పే స్కేల్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా మహాలక్ష్మి స్కీమ్ను మరి చాలా చక్కగా నడిపించి ఆర్టీసీని లాభాల్లో బాటలకు తీసుకొచ్చారు. కాబట్టి మేమంతా ఈ ఆర్టీసీని పెంచి పోషించి ఈరోజు ఇంత పెద్దగా చేసిన ఉద్యోగస్తులు మేమే కనుక మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా ఇప్పుడు లాభాల్లో ఉంది కాబట్టి ఇవ్వాలని అటు ఆర్టీసీ మేనేజ్మెంట్ను ఇటు ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. ఎందుకంటే మేమందరం పిల్లల పెళ్లిళ్ళ కోసం, చదువుల కోసం, అదేవిధంగా అనారోగ్య పరిస్థితుల వల్ల కూడా మరి మేము ఖర్చులు పెట్టి అప్పులు తెచ్చి చాలా ఇబ్బందులు పడి వడ్డీలు కడుతూ ఉన్నాం. కాబట్టి మాకు అట్టి డబ్బులను వెంటనే ఇప్పించాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.